రైట్, మనతో పాటు పీడిఎస్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారు జాయిన్ అయ్యారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్ అందరికి. శ్రీకాంత్ గారు, అయితే ఇప్పుడు ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందంటారు? అసలు మీ పట్ల కనీసం కనికరం కూడా చూపెట్టలేదంటారు, ఎందుకంటారు? సార్ అయితే ఇదే అంశం మీద ఇంతకుముందు మాట్లాడినట్టుగా అయితే గవర్నమెంట్ ఒకసారి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా డిఎస్ఆర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే అన్ఎంప్లాయ్ యువత పెద్ద స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తూ ఉంటే కనీసంగా వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి పద్ధతులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం ఫస్ట్ ఒక బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అందిస్తుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తుంది ఈ 6 నెలల కాలంలో. కానీ ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలనించడం అంటే ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదనను, వాళ్ళ బాధను, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకోకపోవడం అయితే కాదుగా. కనీసంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో క్రియాశీలకంగా వ్యవహరించింది ఎవరు? నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటా ఉంటే, వాళ్ళ ఆవేదనను వాళ్ళు చెప్పుకోదామని చెప్పేసి రోడ్ల మీదకి వస్తా ఉంటే కనీసంగా గవర్నమెంట్ వినకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ అనేది చాలా డెమోక్రాటిక్ డిమాండ్స్. వాళ్ళు పెద్ద ఏమో పోస్టులు గట్టిగా నిన్న మీడియా మిత్రులు అడిగితే పోస్టులు పెంచాలని అంటున్నారా, పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారా అంటే వాళ్ళు సింగిల్ ఆన్సర్ పోస్ట్ పోన్ చేయండి, మీరు పోస్టులు తర్వాత పెంచుతారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ వాళ్ళు కోరేది ఏంటి? పోస్ట్ పోన్ కోరుతున్నారు. వాళ్ళు టెట్కు డిఎస్సికి మధ్యలో టైం మాకు లేదు, హెవీ సిలబస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చదవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ మాకు పోస్ట్ పోన్ చేయండి సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళ గోడును వెళ్ళబూసుకుంటున్నటువంటి ఒక స్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. వాళ్ళ కోదండరాం సార్ ఇంటికి పోతురు, డిఎస్సి ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేసిరు. దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను కలిసినటువంటి స్థితి ఉంది. ఎవరు కూడా వాళ్ళ పక్షాన లేరు అనేటువంటి విషయం అయితే స్పష్టం. కాబట్టి నిరుద్యోగులు మా ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వివరించలేదు. వాళ్ళకు భరోసా ఇవ్వడంలో ఈ గవర్నమెంట్ తీవ్రంగా ఫెయిల్ అయింది అనేది అయితే మేము భావిస్తా ఉన్నాం. మొన్న కూడా సార్ స్టేట్ వైడ్ గా ఈ పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసిన విషయం మీద కావచ్చు, పోస్ట్ పోన్ చేయాలనే విషయం మీద కావచ్చు, స్టేట్ వైడ్ గా వాళ్ళు ఏదో కాలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పేసి మాట్లాడేది కదా. అంటే క్వశ్చన్ చేసేటువంటి వీలు ఉండదా? స్టేట్ లో క్వశ్చన్ చేస్తారు అనుకుంటే ఎక్కడికక్కడ అర్ధరాత్రులు ఇళ్లకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు ఇదైతే సరైంది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ నిన్న వీళ్ళు ప్రకటించినట్టు ఆల్రెడీ హాల్ టికెట్స్, డేటు, అట్లాగే ఎగ్జామ్ టైం టేబుల్ ఇదంతా ప్రకటించారు. కాబట్టి ఏదేమైనా ఇది ఒక విమర్శకు ప్రభుత్వం అయితే గురైంది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏమన్నా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఒకసారి కలిసి మాట్లాడితే కొంత వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ ఆందోళన పోయేటువంటి పరిస్థితి, వాళ్ళకు భరోసా కల్పించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతా ఉన్నాం. మేము కూడా పీడిఎస్సీ గా నిరుద్యోగులకు భరోసా ఇచ్చేటువంటి పద్ధతులలో ఈ గవర్నమెంట్ వ్యవహరించాలని చెప్పేసి ప్రధానంగా భావిస్తా ఉన్నాం సార్.